గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన ముగించుకొని వచ్చిన కేంద్ర మంత్రితో సీఎం సమావేశమయ్యారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్ద ఔటుపల్లి గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు. అనంతరం రామ్మోహన్ రావు తల్లి వెంకట నరసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజారంజక పాలన అందిస్తున్న కూటమి సర్కార్తోనే అభివృద్ధి ముడిపడి ఉందని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలిగార మండలంలో నిర్మించిన పీహెచ్సీ భవనం, శ్రీకోరములో పీహెచ్సీ భవనం, అలాగే బాలికల వసతి గృహ సముదాయాలను రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఎడ్ల పోటీలో గెలుపు ఓటములనేవి సర్వసాధారణమని మంత్రి అన్నారు. అంతరించిపోయిందనుకున్న ఎడ్ల పోటీలు మళ్లీ మొదలుపెట్టడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ప్రకాశం జిల్లాలో కనిగిరి ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన నేతలు ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకుంటున్నారన్నారు. కాకినాడలో శ్రీభవన్ నారాయణ స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. ఆలయ విశిష్టతపై దేశం నలుమూలలా చాటి చెప్పరని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుని కోరటం జరిగిందని తెలిపారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వైసీపీ నాయకుడు జమ్ము శ్రీనివాసరావు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. భవిష్యత్తు ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానని శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరం జిల్లాలో జనసేన పార్టీకి ప్రత్యేకమైన చరిత్ర ఉందన్నారు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్. విద్యార్థుల చేత వంట చేయించిన వార్డెన్పై ప్రకాశం జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన తర్లుపాడు మండలం కలుజువ్వపాడులో కస్తూర్బా గాంధీ హాస్టల్లో చోటు చేసుకుంది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యే నారాయణ రెడ్డికి చెప్పారు. వెంటనే వార్డెన్పై కలెక్టర్కు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ ఆవరణలో 7 కోట్లతో నిర్మించనున్న నూతన కార్యాలయానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. బ్రిటిష్ పాలనలో మగ్గిపోతున్న తరుణంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ భారతదేశం కోసం పుట్టిందని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం బ్రతికి ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లనేనని భట్టి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరులో రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ్లు, గుర్రం పోటీలు వైభవంగా నిర్వహించారు. మంత్రి కందుల దుర్గేష్ ఎడ్ల బండి, గుర్రపు పోటీలను ప్రారంభించారు. మంత్రి కందుల దుర్గేష్ గుర్రం ఎక్కి స్వారీ చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఏలూరు జిల్లా ఉంగుటూరులో జనసేన పార్టీలో భారీ చేరికలు జరిగాయి. చిన్న వెల్లిమిల్లి గ్రామానికి చెందిన 30 మంది వైసీపీ నేతలు జనసేన పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే పస్తమట్ల ధర్మరాజు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. జనసేన పార్టీ ఆశయాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల నుంచి పార్టీలో చేరారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం పూర్తయిన సందర్భంగా పలు సంస్థల ఉన్నతాధికారులు, జర్నలిస్టులు, కూటమి నేతలతో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అందరి నుంచి నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు, అలాగే అభివృద్ధికి కావాల్సిన సూచనలను అడిగి తెలుసుకున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని అన్నారు. సికింద్రాబాద్లోని రాజరాజేశ్వరి గార్డెన్లో అభివృద్ధి శీర్షిక పేరుతో కంటోన్మెంట్ ప్రజలతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈట్ల రాజేందర్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో సివిలియన్ నామినేటెడ్ సభ్యురాలు భానుకా నర్మదా ఆధ్వర్యంలో 15 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని స్పష్టం చేశారు. సనత్నారు నియోజకవర్గ పరిధిలోని నల్లగొట్టలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మనోహర్ యాదవ్ సహా పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రజాసేవ చేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అహర్నిశలు కృషి చేయాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని తలసాని ఆశాభావం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా తిమ్మాపురం గ్రామంలో నూతన జనసేన పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. నియోజకవర్గంలోని జనసేన కార్యక్రమాలన్నీ ఈ కార్యాలయం నుండే జరుగుతాయని ఎమ్మెల్యే అన్నారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాల కన్నా పెద్ద గ్రామం, వసతులతో కలిగిన గ్రామం తిమ్మాపురం అని ఆయన తెలిపారు.
ఇవాళ నుండి తెలంగాణ శాసన మండలి సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వహణ, వసతులు, భద్రతా ఏర్పాట్లపై శాసన భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీస్ శాఖ ఉన్నతాధికారులకు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. పార్వతీపురం, మన్యం జిల్లా గుమ్మల లక్ష్మీపురంలో కందికొత్తుల పండుగను గిరిజనులు వైభవంగా నిర్వహించారు. ఈ గిరిజన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. గిరిజనులు సంప్రదాయాలను జరుపుకునే కందికొత్తుల పండుగను ప్రభుత్వ పరంగా నిర్వహించే విధంగా కృషి చేస్తామన్నారు. సుప్రసిద్ధ దేవాలయం శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి ఆదిత్యుని ఆలయంలో ప్రధాన వార్షిక ఉత్సవం రథసప్తమిని అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదేశించారు. ఈ మేరకు ఎమ్మెల్యే గుండు శంకర్ కలెక్టర్తో కలిసి ఆయన సమీక్షించారు. వారం రోజుల ముందు నుండే ఈ ఉత్సవాలు జరిగే విధంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. జనగామలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ప్రైవేట్ కంటే ప్రభుత్వ విద్య ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందని మంత్రి సీతక్క అన్నారు. ప్రభుత్వ పాఠశాలపై తల్లిదండ్రులకు నమ్మకం కల్పించాలని తెలిపారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. ఈ సందర్భంగా అచ్చంపేట నియోజకవర్గంలోని అప్పాపూర్ చించు పంటను కవిత సందర్శించారు. ఈ మేరకు ఆమె చించుల నివాసాలకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జనవరి 4న చెలో విశాఖపట్నాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. ఎన్ఏసిఎల్ పరిశ్రమ వద్ద అఖిల భారత మహాసభలో ప్రచారం నిర్వహించాలని, కార్పొరేట్లకు మేలు చేసేందుకు, కార్మిక వర్గం హక్కులను హరించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని, ఈ విధానాలకు వ్యతిరేకంగా బలమైన కార్మిక ఉద్యమాన్ని నిర్మించడంలో సిఐటియు అగ్రభాగా నిలిచిందని ఆయన తెలిపారు. బాపట్ల జిల్లా కొరిసపాడు మండలం తమ్మవరం గ్రామంలో శార్వణి బయోఫ్యూయల్ ఫ్యాక్టరీని చైర్మన్ గోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఫ్యాక్టరీ పూర్తిగా రైతులు పండించే మొక్కజొన్నతో నడిపించడం జరుగుతుందని చైర్మన్ తెలిపారు. స్థానికంగా ఉండే రైతులకు ఈ ఫ్యాక్టరీ ప్రతిరోజు 2 లక్షల లీటర్ల బయోఫ్యూయల్ ప్రొడక్షన్ తయారవుతుందని, దీని తయారీకి రోజుకు 550 టన్నుల మొక్కజొన్న నూకలు అవసరమవుతాయన్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో గత కొంతకాలంగా భూమిపై వివాదం కొనసాగుతుంది. సొడిశెట్టి కుటుంబీకులు కొని రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ స్థలంలో ప్లాట్లు వేశారని భూభావితులు తెలిపారు. ఆ ప్లాట్లను తామంతా కొనుక్కున్నామని, డాక్యుమెంట్లు కూడా ఉన్నాయని అన్నారు. దీంతో అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జెండాను ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, అనేక మంది మహనీయుల సంకల్పంతో కాంగ్రెస్ ఏర్పడిందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వారు స్టాల్స్ ఏర్పాటు చేస్తారని చెప్పారు. 45 రోజుల పాటు నిర్వహించే ఎగ్జిబిషన్ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించనున్నారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు ఎగ్జిబిషన్ ఉండనున్నట్లు మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. డబుల్ బెడ్రూముల పేరుతో ప్రజల్ని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మోసం చేస్తున్నారని కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ఆరోపించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ వేదికగా లక్ష్మారెడ్డి అధికార దాహానికి పేదింటి బిడ్డలను మోసం చేయొద్దన్నారు. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందన్నారు. న్యూ ఇయర్ నేపథ్యంలో హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. న్యూ ఇయర్ వేళ మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి సిపి వార్నింగ్ ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే నేరుగా కోర్టులోనే మాట్లాడుకోవాలన్నారు సిపి సజ్జనార్. అల్లూరు జిల్లాలో శీతాకాలం అందాలు కనువిందు చేస్తున్నాయి. ఏజెన్సీలోని అనేక ప్రాంతాలు మంచు దుప్పటి కప్పుకున్నాయి. వంజంగి మేఘాల కొండలకు తెల్లవారుజాము నుంచే పర్యాటకులు క్యూ కట్టారు. అంతేకాదు అరకు లోయలకు పర్యాటకులు పోటెత్తారు. వరుస సెలవులు కావడంతో భారీగా రద్దీ పెరిగింది. 12వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ గ్రాండ్గా జరుగుతున్నాయని ఆర్గనైజర్ శ్రీధర్ తెలిపారు. అన్ని జిల్లాల నుంచి 800 మంది పార్టిసిపేట్ చేశారని చెప్పారు. 35 ఏళ్లు మొదలుకొని 95 ఏళ్ల వయసు గల వారు కూడా క్రీడల్లో పాల్గొన్నారని చెప్పారు. రాష్ట్ర స్థాయి అథ్లెట్లు ఒలింపిక్ స్థాయికి ఎదగాలన్నారు.
యువత ఆరోగ్యవంతమైన శ్రీమంతులు కావాలని కాకినాడ జిల్లా జగ్గంపేట సిఐ శ్రీనివాస్ అన్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆయన తమ సిబ్బంది యువకులతో సైకిల్ తొక్కారు. ప్రతిరోజు సైకిల్ తొక్కడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారన్నారు. సైక్లింగ్ వల్ల కలిగే ఉపయోగాలను ప్రజలకు తెలియజేసేందుకు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ అని డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలకు అన్యాయం చేసేలా ప్రవర్తిస్తున్నాయని ఆంజనేయులు గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 141 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెదక్లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఒక అత్యంత చారిత్రాత్మక మహాసభ నిర్వహించనున్నామని శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి దానేటి శ్రీధర్ అన్నారు. ఈ మహాసభ శ్రీకాకుళం జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ మొత్తం, తెలంగాణ, అలాగే ఒడిశాలో నివసిస్తున్న కళింగ సమాజ కుటుంబాలందరికీ ఒకే వేదికపై తీసుకురావాలన్నదే మహత్తర లక్ష్యంతో నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఇది రాజకీయ వేదిక కాదని, ఇది సమాజ ఐక్యతకు అంకితమైన వేదిక అని చెప్పారు. తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. జీహెచ్ఎంసీ పునర్విభజన నేపథ్యంలో 3 ప్రధాన పోలీస్ కమిషనరేట్లో కీలక మార్పులు చేశారు. ఈ కమిషనరేట్ను మొత్తం 12 జోన్లుగా విభజించారు. అందులో హైదరాబాద్లో 6 జోన్లు, సైబరాబాద్లో 3 జోన్లు, రాచకొండలో 3 జోన్లు ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ పార్లమెంట్లో ఏకపక్షంగా ఆమోదించడాన్ని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యతిరేకించారు. ఈ సందర్భంగా వెంకటాపురం మండలం ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ పరిపాలనతో దేశ ప్రజలు విసుగు చెందారని విమర్శించారు. జనగామ జిల్లాలో డమ్మీ పిస్టల్తో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. డమ్మీ పిస్టల్ చూపించి వైన్ షాప్ నిర్వాహకుడికి బెదిరింపులకు గురి చేశాడు. దీంతో రఘునాథ్పల్లికి చెందిన ప్రసాద్గా గుర్తించారు. ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా కొండాపూర్లోని క్వేక్ ఎరీనా పబ్పై ఈగల్ టీం దాడులు నిర్వహించింది. ఈ మేరకు మొత్తం 14 మందికి పరీక్షలు నిర్వహించగా 8 మందికి పాజిటివ్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆ 8 మందిపై కేసులు నమోదు చేశామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని హిమాయత్ నగర్ టీటీడీ ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు ఏఈఓ రమేష్ తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు, భోజన ఏర్పాట్లు చేశామన్నారు. వేకుజామునే ధనుర్మాస కైంకర్యాలు, తోమల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తామన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ను రూరల్ డీసీపీ వి లక్ష్మీనారాయణ సందర్శించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పనితీరును విపులంగా సమీక్షించారు. ఒక్క సీసీ కెమెరా 10 కానిస్టేబుల్తో సమానంగా పనిచేస్తుందని, జాగ్రత్తగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగుంటలో కోడిపందాల స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు 3 పందెం రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదు, కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడైనా కోడిపందాలు, పేకాట్లు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోటలో కొండచిలువ ప్రత్యక్షమైంది. అయ్యప్ప స్వామి ఆలయం సమీపంలో 5 తూముల వద్ద సుమారు 10 అడుగుల కొండచిలువ రోడ్డు దాటుతుంది. పాము రోడ్డు దాటేంత వరకు వాహనాలు కదలలేదు. దీంతో కొండచిలువను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం రాచపల్లి గ్రామంలో ముత్యాలమ్మ తల్లి కొలువు పండుగను గ్రామస్తులు వైభవంగా నిర్వహించారు. అందరూ కలిసి పండుగను 3 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు. అమ్మవారికి పూజలు నిర్వహించి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా కమలాపూర్ బస్టాండ్ వద్ద కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రవీంద్ర పాల్గొన్నారు. దేశంలో ఎంతో మంది ఉన్నతమైన నాయకులను కాంగ్రెస్ పార్టీ తయారు చేసిందన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కోతుల బెడద తగ్గించేందుకు ఆలయ అధికారులు వినూత్న ప్రయత్నం చేశారు. ఎలుగుబంటి వేషంతో ఆలయ ఉద్యోగి దేవస్థాన ప్రాంగణంలో సంచరించాడు. నిజమైన ఎలుగుబంటి అనుకుని కోతులు పరిగెత్తాయి. ప్రకాశం జిల్లా పొదిలో ఓ పేద విద్యార్థినికి దాతలు సహాయం చేశారు. ఆర్టీసీ బస్టాండ్లో స్వీపర్గా పనిచేస్తున్న చెన్నమ్మ కూతురు బెంగళూరులో చార్టెడ్ అకౌంటెంట్ ప్రిసిట్ సాధించింది. చదువుకునేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో పలువురు దాతలు ముందుకు వచ్చారు. తన కుమార్తె చదువుకు ఆర్థిక సాయం చేసిన ప్రతి ఒక్కరికి చెన్నమ్మ కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు జిల్లా కేంద్రంలో ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు
వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ అరవింద్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గంజాయి నిర్మూలించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అడిషనల్ ఎస్పీ రమణమూర్తి అన్నారు. సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ నివాసం వద్ద డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ పార్టీ జెండాను ఎగురవేశారు. పేదల కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. తెనాలితో పాటు గుంటూరు జిల్లాలోని పలు చోట్ల చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులోని పరమాయకుంటకు చెందిన సయ్యద్ ఖాజా జిల్లా వ్యాప్తంగా ఆటోలు, బైక్లు, సెల్ ఫోన్లు చోరీలకు పాల్పడ్డారని సీఐ మల్లికార్జునరావు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం రంగాపురం గన్నేపల్లి గ్రామాల మధ్య రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని టీబీపీ కాలనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదశాత్తు దూది పరుపుల గోడౌన్లో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు సమాచారం మేరకు అగ్నిమాపక అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో సుమారు 2 లక్షల రూపాయల విలువైన ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వాపోయారు. హైదరాబాద్లోని సోమాజిగూడలో ఆల్ ఫైనాన్స్ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 5వ అంతస్తులో గ్యాస్ సిలిండర్ పేలటంతో భారీగా మంటలు చెలరేగాయి. భవనంలో నివాసితులు బయటకు పరుగులు తీశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేశారు.